ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వే ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాల హవా కొనసాగుతుందని స్పష్టం చేశాయి. గత 6 నెలల క్రిందట జరిగిన సర్వే ఫలితాలతో పోల్చి చూస్తే ఓటర్ల నాడిలో పెద్దగా మార్పు రాలేదు. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరగ్గా, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నట్లు సర్వే విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తిరుగులేదని సర్వే తేల్చింది. కూటమి సుమారు 55% ఓట్లను కొల్లగొట్టి రాష్ట్రంలోని 25 స్థానాలకు గాను 22 నుంచి 24 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. గత సర్వేతో పోలిస్తే కూటమి తన ఓటు బ్యాంకును మరింత సుస్థిరం చేసుకుంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీకి కేవలం 1 సీట్ వచ్చే అవకాశం ఉందని, ఆ పార్టీ ఓట్ల శాతం భారీగా క్షీణించిందని సర్వే పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కూటమి బలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందని ఈ సర్వే స్పష్టం చేసింది. గతంలో 3 పార్టీల మధ్య పోటీ ఉండగా ఇప్పుడు ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. ఈ 2 పార్టీలు చెరో 8 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. గత సర్వేలో బీజేపీ కొన్ని స్థానాలకే పరిమితం కాగా ఇప్పుడు కాంగ్రెస్ తో సమానంగా బలపడటం విశేషం. ఎంఐఎం తన పాత స్థానమైన హైదరాబాద్ ను నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ తో దశాబ్ద కాలం పాలించిన పార్టీ ఓట్ల శాతం ఇప్పుడు దారుణంగా పడిపోయిందని సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ ఒక్క లోక్సభ సీటు కూడా గెలవడం ప్రస్తుత పరిస్థితుల్లో గగనమని తేల్చేసింది. గత సర్వేలో కనీసం 2 నుంచి 3 సీట్ల వరకు ఆశలు ఉన్నప్పటికీ ఇప్పుడొచ్చిన తాజా ఫలితాల ప్రకారం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటర్లు పూర్తిగా జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.